నెల్లూరు ఆర్టీసీ 2 డిపో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కటారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఆందోళనకారులు ఆర్టీసీ గ్యారేజీలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా సిబ్బంది గేటుకు తాళం వేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బందికి అజయ్ కుమార్ కి కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కటారి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ 2 డిపోను పినాకిల్ కంపెనీకి కారు చౌకగా అమ్మేయడం దుర్మార్గమైన చర్య అని, కూటమి ప్రభుత్వానికి ఇది తగదు అన్నారు. ఈ ఎలక్ట్రికల్ బస్సులు వస్తే స్త్రీ శక్తి ఉచిత బస్సు సౌకర్యం ఉండదు అని, స్కూల్ పిల్లలకు బస్సు పాసులు ఉండవని, వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను అప్పనంగా పినాకిల్ కంపెనీకి అప్పజెపితే మేము అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, నాయకులు పి సూర్యనారాయణ, బి రాంబాబు, ఎం చిరంజీవి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు 2 డిపోని పినాకిల్ అనేటటువంటి ప్రైవేటు సంస్థకి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం మన కూటమి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12 డిపోలు, విశాఖపట్నం జిల్లాలో 2 డిపోలు, అట్లాగే మంగళగిరి, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఈ విజయవాడ ఇక్కడంతా కూడా చేశారు. ఇది చాలా దుర్మార్గం. విద్యుత్ బస్సులు ఇప్పుడు మనకు అవసరం లేదు. ఉండేటటువంటి ఆర్టీసీ బస్సుల్ని కానీ క్రమబద్ధీకరణ చేసి వాటిని జాగ్రత్తగా నడుపుకుంటే చీపుగా మనం ప్రయాణాన్ని ప్రజలకు అందించవచ్చు. నిజంగానే విద్యుత్ బస్సులు పెట్టాలా అనే ఆలోచన ప్రభుత్వానికి గాని ఉన్నట్లయితే మనకుండేటటువంటి బస్సుల్ని ఒక 40 లక్షల రూపాయలు గాని ఖర్చు పెడితే అది విద్యుత్ బస్సు అయిపోద్ది. ఇప్పుడు 1,70,00,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క బస్సు కొని గుంతలు మయమైనటువంటి రోడ్లలో, ముఖ్యంగా పల్లె వెలుగులు నడిచేటటువంటి రోడ్లలో తిప్పేటటువంటి అవకాశం లేదు. అది ప్రజల మీద భారం చాలా ఎక్కువగా అవుతుందని కార్మిక సంఘాలు, ప్రజలు, నిపుణులు అందరూ కూడా భావిస్తా ఉన్నారు. మరి పంతానికి పోయి నెల్లూరులో ఉండేటటువంటి అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా మేము పెట్టి తీరతాం అనేటటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఇది మేము కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. 2 డిపో పరిరక్షణ కమిటీ అనే పేరుతో దీన్ని మేము వ్యతిరేకిస్తూ 103 రోజులుగా ఈ ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ రోజు అధికారులు కూడా ప్రభుత్వంతో లాలూచిపడి ఈ రహస్యంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది తప్పని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ప్రజల ఆస్తి ఇది. ఈ ప్రజల ఆస్తి ప్రజలను రక్షించుకునే దానికోసం సిఐటియు ఇతర కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. దయచేసి మేము చెప్పేది ఏంటంటే 26వ తేదీ చర్చలు ఉన్నాయి. ఈ చర్చలు జరిగేంత వరకు ముందు దీన్ని పగలగొట్టడం ఆపండి. ఆ చర్చల్లో ఒకవేళ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది తర్వాత నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇది ప్రజల ఆస్తి. అమ్మేదానికి వీడెవడు, కొనేదానికి వాడేవాడు అని చెప్పి మేము సిఐటియుగా అడుగుతూ ఉన్నాం. ప్రజల ఆస్తిని అమ్మేదానికి మీరు ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉండేటటువంటి ధర 4 ఇంతలు ధర పెరుగుతూ ఉంది. స్త్రీలకు ఇచ్చేటటువంటి ఉచిత బస్సు సౌకర్యం రద్దయిపోతా ఉంది. దివ్యాంగులకి, వికలాంగులకి ఇచ్చేటటువంటి సౌకర్యం, విద్యార్థులకు ఇచ్చే సౌకర్యం అంతా కూడా రద్దయిపోతా ఉంది. దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏముంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రిస్టేజ్కి పోకుండా ఈ నిర్ణయం నుంచి వెనక్కి రావాలని, అట్లాగే నెల్లూరు జిల్లాలో మేము ఖచ్చితంగా అన్ని సంఘాల తరఫున పోరాడి ఈ యొక్క నిర్ణయం వెనక్కి పోయేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.